జయరాజ్ అనే వ్యక్తి జ్వరం వల్ల చనిపోయాడు. అతడి కొడుకు బెనెక్స్ గుండెపోటు వల్ల మరణించాడు. వాళ్ళ మరణాలకు పోలీసులకు ఎలాంటి సంబంధమూ లేదు. తండ్రి కొడుకులిద్దరూ ఒక్కరోజు వ్యవధిలోనే మరణించడం నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటిస్తున్నాం. ఇది 2020 సంవత్సరం జూన్ నెల 24వ తారీఖున తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి గారు చేసిన కామెంట్స్. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇలాంటి ప్రకటన చేసిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వ అధికారి అయినా ఆయన కామెంట్లను ఖండించగలరా? ఆయనకు ఎదురుగా నిలబడగలరా? కానీ ఓ సాధారణ మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆ ధైర్యం చేసింది. తండ్రి జయరాజ్, కొడుకు బెనెక్స్లను మా పోలీసులే చంపేశారు. వాళ్ళ టార్చర్ను భరించలేక చనిపోయారు. నేనే ప్రత్యక్ష సాక్షిని అంటూ ధైర్యంగా ముందుకు వచ్చి మరీ చెప్పింది. పోలీసు శాఖలో పనిచేస్తూ ఉన్నతాధికారులు కన్నెర్ర చేస్తారని తెలిసినా, తేడా వస్తే ఉద్యోగమే కాదు అసలు శాలరీ లేచిపోతుందని తెలిసినా, కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని తెలిసినా న్యాయాన్ని బ్రతికించేందుకు హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు మాత్రం ఆనాడు ధైర్యం చేశారు. ఫలితంగా ఇప్పుడు ఒకరిద్దరు కాదు, ఏకంగా 9 మంది పోలీసులకు ఊరి శిక్ష పడింది. 2026 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున తమిళనాడులోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి జి ముత్తుకుమరన్ గారు ఇచ్చిన ఆ తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. అసలు ఇంతకీ సాతాన్కుళం కస్టోడియల్ డెత్ కేసులో ఈ రేవతి గారు కీలక సాక్ష్యంగా ఎలా మారారు? ఈ కేసు దిశనే ఆమె ఎలా మార్చేశారు? పోలీస్ స్టేషన్లోనే న్యాయమూర్తి ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఆ తండ్రి కొడుకులిద్దరికీ నరకం చూపిస్తుంటే ఈ రేవతి గారు చేసిందేంటి? మా పోలీసులు తప్పు చేశారు అని ఆధారాలతో సహా ఆమె ఎలా రుజువు చేసింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 2020 సంవత్సరం జూన్ నెల 19వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా సాతాన్కుళం పట్టణంలో జరిగిన చిన్న ఘటనే 9 మంది పోలీసులకు ఉరి శిక్షను విధించేందుకు కారణమైంది. సెల్ ఫోన్ షాప్ ఓనర్ జయరాజ్, అతడి కొడుకు బెనెక్స్లను పోలీసులు అరెస్ట్ చేసి రాత్రంతా నరకం చూపించారు. ఫలితంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూనే జూన్ 22వ తారీఖున బెనెక్స్ మరణించాడు. ఆ తర్వాత మరుసటి రోజే జూన్ నెల 23వ తారీఖున జయరాజ్ కూడా చనిపోయారు. దీంతో హోంశాఖను కూడా పర్యవేక్షిస్తున్న ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సైతం జూన్ 24వ తారీఖున ఆ తండ్రి కొడుకులిద్దరివి సహజ మరణాలే అని తేల్చేశారు. తండ్రి జ్వరంతో చనిపోతే కొడుకు గుండెపోటుతో మరణించాడని ప్రకటించారు. కానీ సాక్షాత్తు ఆ రాష్ట్ర పాలకుడే పోలీసులను రక్షించాలని కంగణం కట్టుకున్నా సరే న్యాయదేవత మాత్రం వాళ్ళను వదిలిపెట్టలేదు. 2020 సంవత్సరం జూన్ 24వ తారీఖున ముఖ్యమంత్రి పళనిస్వామి నోట ఆ మాటలను విన్న తమిళ యూత్ నెట్టింట రెచ్చిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి తీరును ఖండిస్తూ పోస్టులు పెట్టారు. జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ను చూసి పళనిస్వామి గారు ఆ పోలీసులను సస్పెండ్ చేసి న్యాయ విచారణను ఎదుర్కోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే కేసునైతే పెట్టారులే, కానీ వాళ్ళు అనుకున్నట్టుగా అన్నీ జరిగి ఉంటే ఈ కేసులోంచి వాళ్ళంతా కూడా నిర్దోషులుగా బయటపడేవాళ్ళు. కానీ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు కొట్టిన దెబ్బకు తమిళనాడు పోలీసు శాఖకే కాదు రాష్ట్ర ప్రభుత్వమే కోలుకోలేకపోయింది. పోలీసులపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి పారదర్శకంగా విచారణ జరుగుతుందన్న నమ్మకం కలగడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులు, వర్కింగ్ జడ్జిలు కలిసి ఓ కమిటీగా ఏర్పడి మరీ పోలీస్ స్టేషన్కే స్వయంగా వెళ్ళి మరీ ఆధారాలను సేకరించడం అన్నమాట. కోవిల్పట్టి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ జడ్జి ఎంఎస్ భారతీదాసన్ గారు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీకి నేతృత్వం వహించారు. సరిగ్గా జూన్ 28వ తారీఖు నాడు తన టీంతో సహా భారతీదాసన్ గారు సాతాన్కుళం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక్కో పోలీసును పిలిచి విచారణ చేస్తూ వచ్చారు. కట్ చేస్తే హెడ్ కానిస్టేబుల్ రేవతి గారి వంతు వచ్చింది. ఆ గదిలోకి వెళ్ళిన రేవతి గారు మొదట్లో మాట్లాడడానికి సంచయించారు. చెప్పమ్మా, నీకు తెలిసిందంతా చెప్పు, భయపడకుండా చెప్పు అంటూ భారతీదాసన్ గారు అంటుంటే చుట్టూ చూసి ఓ కిటికీలోంచి తన సహోద్యోగులు వీడియోలు తీస్తున్నారన్న విషయాన్ని న్యాయమూర్తికి చెప్పేశారు. దీంతో తన టీంలోని కొందరిని బయటకు పంపించి మరీ పోలీసులందరినీ విచారణ జరుగుతున్న గదికి కాస్త దూరంగా వెళ్ళిపోయేలా చేశారు. ఆ తర్వాత కూడా టెన్షన్గా కనిపించిన రేవతి గారికి కాస్త టైంని ఇచ్చి మరీ ఆమె కోలుకొని మాట్లాడేదాకా వేచి చూశారు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. సార్, నాకు 2 ఆడపిల్లలు, నా కుటుంబానికి నేనే ఆధారం, నేను చేస్తున్న ఈ ఉద్యోగమే ఆధారం. మీరు కనుక నా పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పిస్తానంటే నిజం చెప్తాను, నన్ను ఉద్యోగం నుంచి తీసేయలేరు అన్న భరోసాను కల్పిస్తే నేను నిజాలు చెప్తున్నానంటూ రేవతి గారు మాట్లాడిన మాటలను విని భారతీదాసన్ గారు విస్తుపోయారు. వెంటనే తేరుకొని నీకు, నీ కుటుంబానికి రక్షణ కల్పించే బాధ్యత నాది, నీ ఉద్యోగాన్ని ఎవరూ తీసేయలేరు, నేను గ్యారంటీ ఇస్తానంటూ భరోసాను కల్పించారు.
ఆ తర్వాత రేవతి గారు ఒక్కో విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు. జయరాజ్ను అతడి కొడుకు బెనెక్స్ను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన రోజు రాత్రి నేను డ్యూటీలోనే ఉన్నాను. అంతా నా కళ్ళ ముందే జరిగింది. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ బాలకృష్ణన్, ఎస్ఐ రఘు గణేష్లు, కానిస్టేబుళ్ళైన మురుగన్, ముత్తురాజులతో పాటుగా ఆ రోజు డ్యూటీలో ఉన్న మిగిలిన కానిస్టేబుల్ అందరూ వాళ్ళిద్దరి మరణాలకు కారణమే. వాళ్ళంతా ఆ తండ్రి కొడుకులిద్దరిని దారుణంగా కొట్టి హింసించారు. ఎస్ఐ బాలకృష్ణ గారు మొదటగా కొట్టడం స్టార్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ రఘు గణేష్లు ఇద్దరు కలిసి ఆ తండ్రి కొడుకులను నేల మీద కూర్చోబెట్టి కొట్టారు. కనిపించిన ప్రతి లాఠీని తీసుకుని కసితీరా కొట్టారు. వాళ్ళిద్దరి మర్మాంగాలపై కూడా దాడి చేశారు. చెప్పులతో దాడి చేశారు. కాళ్లతో తన్నారు. ఆ తండ్రి కొడుకులిద్దరూ ఎంత ఎక్కువగా ఏడిస్తే, ఎంత ఎక్కువగా శబ్దాలు చేస్తే అంత ఎక్కువగా పోలీసులు కొడుతూనే వచ్చారు. సెల్లోకి ఒకరిద్దరు వెళ్ళడం, చితకబాదటం, బయటకు రావడం, కాసేపు గ్యాప్ తీసుకుని మళ్ళీ మరో ఇద్దరు లోపలికి వెళ్ళడం, కొట్టి బయటకు రావడం, ఆ తర్వాత మళ్ళీ కాసేపు గ్యాప్ ఇవ్వడం చేస్తూ వచ్చారు. ఆ తండ్రి కొడుకులిద్దరూ పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నారు. కాస్త సోయిలో మాత్రమే ఉన్నారు. నాకు భయం వేసి జయరాజ్ దగ్గరకు వెళ్ళాను. ఏమైనా కావాలా సార్ అని అడిగాను. తాగడానికి నీళ్లు కావాలని అడిగాడు. నేను కాస్త కాఫీతో పాటుగా మంచినీళ్లను కూడా తీసుకెళ్లాను. జయరాజ్ మంచినీళ్లను తాగి కాఫీ కూడా తాగుతుంటే ఇన్స్పెక్టర్ శ్రీధర్ బిగ్గరగా అరుస్తూ వచ్చి కాఫీని కాలితో తనేశాడు. నాపై కోపడి నన్ను బయటకు వెళ్ళిపోమని అరిచాడు. మరింత ఆవేశంతో వాళ్ళిద్దరినీ కొట్టడం మొదలుపెట్టాడు. రాత్రి 12 గంటల వరకు టార్చర్ ఒక రేంజ్లో ఉంటే 12 గంటల తర్వాత దానికి మించి మరీ టార్చర్ను చూపించారు. ఆ తండ్రి కొడుకులిద్దరి బట్టలను విప్పేశారు. నగ్నంగా నిలబెట్టారు. గదిలోకి ఓ టేబుల్ను తీసుకెళ్లి ఆ టేబుల్ మీద ఇద్దరిని బోర్లా పడుకోబెట్టారు. చేతులను కట్టేశారు. ఓ ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళిద్దరి కాళ్లను లాగుతూ దూరం చేశారు. లాఠీలతో వాళ్ళ వెనక భాగాలపై కొట్టడం దగ్గర నుంచి మర్మాంగాల్లోకి ఆ లాఠీలను జొప్పించిన వరకు నానా చిత్రహింసలు పెట్టారు. వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, బాధతో వాళ్ళు ఏడుస్తున్న తీరును చూసి నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. పోలీస్ స్టేషన్ బయటకు వచ్చేసాను. కాసేపటి తర్వాత నేను వెళ్ళి చూస్తే ఆ గదిలో లాఠీలే కాదు, ఐరన్ పైపులు కూడా కనిపించాయి. వాటికి కూడా రక్తపు మరకలు ఉన్నాయి. వాళ్ళ ఒళ్ళంతా రక్తసిక్తమైంది. నడుము కింద నుంచి మోకాళ్లపై భాగం వరకు కూడా వాళ్ళిద్దరి శరీర భాగాలన్నీ కూడా ఎర్రగా మారిపోయాయి. చర్మం ఊడిపోయి పెచ్చిలుడినట్టుగా ఉంది పరిస్థితి. బాధను భరించలేక స్పృహ కోల్పోయి ఆ రక్తపు మడుగులోనే వాళ్ళిద్దరూ పడిపోయారు. తెల్లవారుజామున నీళ్లు కొట్టి వాళ్ళిద్దరినీ లేపారు. గదిలో గోడలకు అయిన రక్తపు మరకలను వాళ్లతోనే కడిగించారు. ఆ తర్వాత వాళ్ళ దుస్తులను మార్పించి రిమాండ్కు తీసుకెళ్లారు. ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది. 10 మంది పోలీసుల పర్యవేక్షణలోనే వాళ్లపై దాడి జరిగింది. వాళ్ళిద్దరి మరణాలకు మా 10 మంది పోలీసులే కారణం అంటూ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు పచ్చి నిజాలను బయటపెట్టారు. అంతేకాదు తమ తోటి సిబ్బంది ఏ లాఠీలతో వాళ్ళను కొట్టారో చూపించి మరీ ఆ లాఠీలను ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేసేలా చేసింది. అంతేకాదు నీళ్లతో కడిగినా సరే ఎక్కడెక్కడైతే రక్తపు మరకలు ఇంకా ఉండిపోయాయో ఆ మరకలను నేరుగా న్యాయమూర్తి గారికి చూపించి మరీ పోలీసుల క్రూరత్వాన్ని బయటపెట్టింది. చెక్క బళ్ళల కాళ్ల కింద, టేబుళ్ల కింద, గోడల మూలల్లో ఎక్కడెక్కడైతే రక్తపు మరకలు ఇంకా ఉన్నాయో ఆ శాంపిల్స్ను కలెక్ట్ చేసుకునేలా చేసింది. అంతేకాదు పోలీసులు చెబుతున్నట్టుగా రాత్రి 9 తర్వాత ఆ తండ్రి కొడుకులను అరెస్ట్ చేయలేదని, రాత్రి 7:30 గంటల సమయంలోనే జయరాజ్ను పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారని, ఆ తర్వాత పావు గంటకి అతడి కొడుకు బెనెక్స్ కూడా తండ్రి కోసం స్టేషన్కు వచ్చారంటూ ప్రత్యక్ష సాక్షిగా వాంగ్మూలం ఇచ్చింది. రక్తపు మరకలతో తడిచి ముద్దైపోయిన ఆ తండ్రి కొడుకులిద్దరి బట్టలను ఎక్కడ కాల్ చేశారన్నది కూడా చూపించి మరీ 10 మంది పోలీసుల నేరాన్ని రుజువు చేసింది. అయితే జూన్ నెల 28వ తారీఖున జడ్జి భారతీదాసన్ గారికి రేవతి గారు వాంగ్మూలం ఇస్తే ఆ మరుసటి రోజు నుంచే ఆమె ఇంటికి సెక్యూరిటీని కల్పించేలా ఏర్పాట్లను చేశారు. ఆమె ఉద్యోగం విషయంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే హైకోర్టుకు తెలియజేసిన తర్వాతే సంబంధిత ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆమెకు ఏం జరిగినా సరే పోలీసు శాఖతే బాధ్యత అంటూ పలువురు ఉన్నతాధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆమె జోలికి ఏ ఒక్క పోలీసు వెళ్ళలేదే కానీ 2020 సంవత్సరంలో వాంగ్మూలం ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఆమె భయం నీడలోనే బ్రతుకుతూనే ఉన్నారు. సొంత పోలీసు శాఖలోనే అవమానాలను ఎదుర్కొంటున్నారు. న్యాయం కోసం ఆమె మొదలుపెట్టిన పోరాటం వల్ల ఆమెకు ప్రమోషన్లు గిమోషన్లు వంటివి ఏమీ దక్కలేదులే కానీ ఇప్పటికీ హెడ్ కానిస్టేబుల్గానే మిగిలిపోయిన పరిస్థితి. అయినా సరే ఆమె మాత్రం బాధపడలేదు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు మరణాలకు కారణమైన 10 మంది పోలీసుల్లో ఒకరు కరోనాతో మరణించినప్పటికీ మిగిలిన 9 మందికి మాత్రం ఉరిశిక్ష పడడంతో ఆమె చేసిన రిస్క్కు అర్థం లభించినట్టయింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలానికి సరిపోయేలా అక్కడ పరిస్థితులన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో ఆ వాంగ్మూలాన్ని బట్టే మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. 9 మంది పోలీసులకు ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదండి హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.